నీకు ఈ వీడియో ఎంతో కొంత కళ్ళు తెరిపించకపోతే వచ్చి నన్ను అడుగు. అసలు ఏంటంటే నువ్వు ఒక అమ్మాయి మెసేజ్ కోసం గానీ ఫోన్ కోసం గానీ 24 గంటలు కూర్చుని గొడ్లు చింపుని మరి ఎదురు చూస్తున్నావు అనుకో, నీ అంత ఎదవం ఒకడు ఎవడో ఉన్నాడు. ఎందుకంటే ఆ పర్సన్ తెలుసు నువ్వు ఎదురు చూస్తావని. కానీ నీకు మెసేజ్ గానీ ఫోన్ గానీ చేయట్లేదంటే దానికి కారణం తనకు ఒక క్లారిటీతో ఉంది. నీ చేయి పట్టుకోవాలన్నా నీ చేయి వదిలేయాలన్నా అమ్మాయి ముందరే ఫిక్స్ అయిపోయి ఉండదు. తన ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి, అందరి గురించి ఆలోచిస్తుంది. మన అబ్బాయిలు ఏం చేస్తాం, ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి వదిలేసి ఆ అప్సరస కోసం ఎదురు చూస్తూ ఉంటాం. అవునా కాదా? ఒరే నీకు చెప్పేది ఒకటే, వాళ్ళు అంత క్లారిటీగా ఉన్నప్పుడు మనం కూడా ఒక క్లారిటీతో ఉండాలి కదా. అమ్మాయిలు వాళ్ళ పనులన్నీ పూర్తయిన తర్వాత వచ్చి మనం టైం స్పెండ్ చేస్తారు. మనం కూడా మన పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ప్రేమించాలి. గానీ పనులన్నీ పక్కన పెట్టి మరి ప్రేమించామనుకో లాస్ట్ ఏమో చెప్పనా, ఇప్పుడు నువ్వు ఏదైతే గొడ్డలు చింపుని ఎదురు చూస్తున్నావో అయ్యే చిరిగిపోయిన గొడ్డలతో రోడ్డు మీద నిలబెట్టేస్తారు. అర్థమవుతుందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ విను. మీ ఫ్రెండ్స్ లో ఇప్పుడు లవ్ లోకి వెళ్ళేవాడు గానీ, లవ్ లో ఉన్నవాడు గానీ ఉంటాడు కదా, వాడికి షేర్ చేయి వీడియో. ఖచ్చితంగా వాడికి ఉపయోగపడుద్ది. ఏమంటావు? కామెంట్ లో రాయ్. మంచిది.